బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బీజేపీ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి నున్న రవి హాజరయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. ఇంతకుముందు పాలించిన సందర్భాల్లో వారు ఓటు బ్యాంకు రాజకీయం కోసం, ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం దేశ భద్రత ఎటుపోయినా పట్టించుకోలేదు. మౌలిక సదుపాయాలు అసలే కల్పించలేదు. కరప్షన్ అనేది అత్యంత తీవ్ర స్థాయిలో జరిగింది. కరప్షన్ లేని నాయకుడు కాంగ్రెస్లో లేరు. ఢిల్లీ కానుంచి గల్లీలో ఉన్న నాయకులందరూ కూడా శ్రీ చైతన్య నారాయణ ర్యాంకులు లెక్క నేను ఫస్ట్ అంటే ఫస్ట్, నేను ఫస్ట్ అంటే ఫస్ట్ అని పోటీ పడి కరప్షన్లోకి వెళ్ళిపోయారు. మోడీ గారు 11 సంవత్సరాల పరిపాలనలో అవినీతి మచ్చ లేకుండా, అవినీతి జరిగిందని ప్రశ్నించడానికి కూడా తావులేనటువంటి అవినీతి రహిత పరిపాలన, ప్రజా పరిపాలన అందించిన మోడీ గారు అబద్ధాల కాంగ్రెస్కి, మాట మీద నిలబడే బీజేపీకి తేడా ప్రజలు క్షుణ్ణంగా గమనించారు, అర్థం చేసుకున్నారు. దానికోసం మూడు సార్లు కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు.